హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? మొత్తం చూసేయండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు అయితే మండే అయితే నేను ఎర్లీ మార్నింగ్ అంటే 5 అట్లా లేచి ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేసుకొని ఇలా అయితే దీపం పెట్టేశాను. చూడండి, ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5కి అట్లా లేచి ఇట్లా అయితే మండే దీపం పెట్టుకున్నాను. దీపం పెట్టుకొని ఇంకైతే మనం అయితే పుట్ట దగ్గరికి వెళ్దాం. ఓకే, వచ్చేయండి. ఇది మా దగ్గరలో పుట్ట అనమాట. అంటే కొంచెం లోపలికి ఉంటుంది అనమాట ఈ పుట్ట అనేది. ఇక్కడ ఎవరు పెద్దగా క్రౌడ్ ఉండరు, అంటే మార్నింగ్ టైం క్రౌడ్ ఉండరు. ఫెస్టివల్ అలా అప్పుడు క్రౌడ్ అయితే ఉంటారు. ఇప్పుడు మామూలుగా నార్మల్ డే కాబట్టి అంతగా ఎవరు ఉండరు అనమాట. ఇంకా మాకు దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే పుట్టకైతే పాలు పోసి ఇంకా నాగమయ్య స్వామికి కూడా పాలాభిషేకం చేసి ఇంకా పుట్టలో కూడా పాలు పోసాము నేను మా హస్బెండ్. ఎందుకంటే మనకి ఏదైనా నాగదోషాలు అలా ఉన్నా కానీ పోతాయని నమ్మకం అన్నమాట. అందుకని చెప్పేసి నాగమయ్య స్వామికి అయితే పాలు పోసి ఇట్లా అయితే పూజ అయితే చేసుకున్నాము. ఆ రోజు నైవేద్యం కూడా చేశాను. నాగమయ్య స్వామి దగ్గరికి వెళ్దామని చెప్పేసి నైవేద్యం చేసి ఇంకా మనం తడిబట్టలతో అయితే రావాలి. తడిబట్టలతో వచ్చి ధ్వని పోయాలి. ధ్వని అంటే మనకి పుట్ట చుట్టూ నాగప్రతిమల చుట్టూ తిరిగేసి ఒక బిందె ఇత్తడి చెంబు ఉంటే మీ దగ్గర ఇత్తడి చెంబుతో ఒక చెంబు వచ్చేసి మనకి పసుపు వాటరు, ఇంకొక చెంబు కుంకుమ వాటరు, ఇంకొక చెంబు వచ్చేసి గంధపుతో వాటరు, ఇంకొక చెంబు వచ్చేసి ఆవు పాల వాటరు, ఇంకొక చెంబు వచ్చేసి పువ్వులతో వాటర్ అయితే మీరు 5 చెంబులు అయితే పుట్ట చుట్టూ తిరిగి ధ్వని పోయాలి. ధ్వని పోసిన తర్వాత మనం అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏదైనా మనకి నాగదోషాలు ఏమైనా ఉన్నా కానీ మనం తెలిసి తెలియక లేడీస్ తెలిసి తెలియక ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, పీరియడ్స్ అట్లా వచ్చినప్పుడు మనకు తెలియకుండా కప్పలు దాటడం అని, స్నేక్స్ దాటడం అని అట్లా జరుగుతూ ఉంటుంది. బట్ అది మనకు తెలియదు, కానీ అది నాగదోష రూపంలో మనకి అయితే శాపంలాగా ఉంటుంది ఒక్కొక్కసారి. అవన్నీ మనకి నాగదోషాలు అవన్నీ పోవాలంటే ఇలా మనం చేస్తే అయితే ఆ దోషాలన్నీ పోతాయంట. అందుకని చెప్పేసి నేను కూడా సరే అని చెప్పేసి ఇట్లా చేద్దాం, మనకి ఏదైనా నాగదోషాలు అట్లా ఉన్నా కానీ పోతాయని చెప్పేసి అయితే మేమైతే ఇలా వచ్చామన్నమాట. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఇంకా ఇక్కడికి తడి బట్టలతో అయితే రావాలి. ఇంకా మాకు దగ్గరలోనే కాబట్టి మేము మా ఇంటి దగ్గర నుంచి తడి బట్టలతో వచ్చాము. ఇంకా ఈ ఫుల్ వింటర్ కదా, ఫుల్ అస్సలు అబ్బా నిజంగా అసలు ఈ చలికి ఇంకా తడి బట్టలతో అయితే మామూలుగా ఉండదు మ్యాటరు. కానీ తప్పదు, మనం దేవుడి కోసం చేస్తున్నాము. కానీ దేవుడు ఆశీర్వాదం ఉంటే మనం అనుకున్నది అవుతుంది అని చెప్పేసి ఒక హోప్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే నేనైతే దీపం ముట్టిస్తున్నాను. చూడండి, దీపం ముట్టించేస్తున్నాను. మనం నియమ నిష్టలతో పూజ అయితే చేస్తే నాగమయ్య స్వామి ఆశీర్వాదం అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే హస్బెండ్ అండ్ వైఫే చేయాలి. ఇంకా పెళ్ళి కాకపోతే అమ్మాయి ఒకటి చేయొచ్చు, కానీ పెళ్ళి అయితే హస్బెండ్ అండ్ వైఫ్ చేయాలి. బట్ మా హస్బెండ్ అయితే రావడానికి కొంచెం జెంట్స్ కదా, వాళ్ళు కొంచెం రావడానికి ఇబ్బందిగా ఉంది. తర్వాత మళ్ళీ ఓకే అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే మా హస్బెండ్ వచ్చాడనమాట. సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరం కలిసి అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాం అనమాట. పక్కన మాకు దుర్గామాత టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో వాటర్ తీసుకొచ్చుకొని మేమైతే ఇలా అయితే చేసాము. కానీ దొనిపోసేటప్పుడు మేము వీడియో అయితే ఏం తీయకూడదు అని చెప్పేసి ఇంకా మేమిద్దరం కలిసి పోస్తాం కాబట్టి తీయడానికి కూడా ఆప్షన్ కూడా లేదు. ఓకే, చూసేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి నేనైతే టుడే పోస్ట్ చేస్తున్నాను కదా, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండి. ప్రతి ఒక్కరికి హ్యాపీ పొంగల్. మీరు హైదరాబాద్లో ఉన్నారా, ఇంకా ఊరైతే వెళ్ళిపోయారా? ఆల్మోస్ట్ హైదరాబాద్ అయితే మొత్తం 1 రూపీకి
సారీ 1 రూపీ కాదు, 100కి 99% అయితే వెళ్ళిపోయారు. జస్ట్ ఒక 1% 2% అట్లాగే ఇక్కడ ఉన్నారనమాట. బట్ అందులో నేను కూడా అయితే ఊరైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే బట్ మా హస్బెండ్కి అయితే లీవ్ ఇవ్వలేదు. 1 డేనే జస్ట్ లీవ్ ఇచ్చారు, సంక్రాంతి డే. ఇంకా 1 డేనే లీవ్ ఇచ్చారు కదా అని చెప్పేసి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఒక ప్లాన్లో ఉన్నాము, మా అన్నయ్య దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి లీవ్ అయితే తీసుకోలేదు, తర్వాత తీసుకుందామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళట్లేదు. 1 మంత్ బ్యాక్ అయితే నేను వెళ్ళాను, అందుకే సరే అని చెప్పేసి ఇప్పుడైతే వెళ్ళట్లేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి నైవేద్యం కూడా చేశాను. నైవేద్యం ఇక్కడ పెట్టేసి ఇంకా ఇంటి దగ్గర కూడా పెట్టాను. ఇంకా దుర్గామాత టెంపుల్ ఎదురు కూడా నాగప్రతిమలు ఉంటే అక్కడ కూడా పెట్టేశాను అనమాట నైవేద్యం. పుట్ట దగ్గర కూడా కొంచెం నైవేద్యం అయితే పెట్టాను. ఇక్కడ బాగుంది. బట్ మా దగ్గర ఏంటంటే స్వయంగా వెలిసిన నాగమయ్య స్వామి ఉన్నాడు అనమాట. అక్కడ కూడా మేమైతే ఇలాగే చేసాము. 2 వీక్స్ మొత్తం మాకు 5 వీక్స్ చేద్దామని అనుకున్నాము. 5 వీక్స్ చేద్దామని అనుకున్నా. అక్కడ 2 వీక్స్ చేసాము. తర్వాత రిమైనింగ్ నేను ఇక్కడికి వచ్చేసాను. అందుకని ఇక్కడ పుట్ట దగ్గర అయితే చేసేసాము ఫ్రెండ్స్. మీకు దగ్గరలో ఏదైనా పుట్టున్నా మీరు కూడా చేసేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఎక్కడ పుట్టున్నా కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత దేవుడు అందరూ ఒక్కటే. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇక్కడ చిలుకూరులో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇంకా బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇక్కడ కొత్తగా కట్టిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. దేవుడు అంతా ఒక్కటే, అందరు వెంకటేశ్వర స్వామి ఒక్కటే. అలాగే అరుణాచలం శివయ్య ఉన్నాడు, ఇంకా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉన్నారు, ఇంకా చాలా కేదార్నాథ్ అని, ఇంకా చాలా చాలా అందరు చాలా ఎన్నో రూపాల శివయ్య, అష్టలింగాలు ఉన్నాయి. అంత ఎక్కడైనా అయితే చేసుకోవచ్చు పూజ, ప్రాబ్లం అయితే ఏముండదు. అన్ని రూపాలు ఆ దేవుడే కాబట్టి. ఇంకా ఒకసారి మోపిదేవి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మోపిదేవి వెళ్తే కూడా చాలా మంచిది. అక్కడ నాగమయ్య స్వామి పుట్టిన ఏరియా. ఇంకా నాగప్రతిమలు అయితే చాలా చాలా ఉంటాయంట. సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారంట. కుదిరితే మోపిదేవి కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాము, చూడాలి ఎలా ఉంటుందో. బట్ మనం వెళ్ళాలి అనే దానికంటే ఆ దేవుడు మనల్ని రప్పించుకుంటే ఇంకా అంతకంటే ఇంకా అదృష్టం ఏముండదు. అనుకోకుండా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తే మనకి ఇంకా అంతకంటే అదృష్టం ఏముండదు. మనం ప్లాన్ చేసుకొని వెళ్తే అదొకలా ఉంటుంది, కానీ దేవుడు మనల్ని రప్పించుకోవాలి, అప్పుడే మనం వెళ్తాం అనమాట దేవుడి దగ్గరికి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసేయండి వీడియో. ఇప్పుడు ఇంకా చాలామంది ఇప్పుడు అరుణాచలం అయితే బాగా ఫేమస్ అయిపోయింది. నాకు అరుణాచలం అయితే చాలా చాలా ఇష్టం అనమాట. చూడాలి, అరుణాచలం వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాము. సెప్టెంబర్కి వెళ్ళాము 27. మళ్ళీ వచ్చే సెప్టెంబర్ కల్లా అరుణాచలం వెళ్ళాలని ప్లాన్ అయితే ఉంది. చూడాలి ఎలా ఉంటుందో. ఇక్కడైతే చూడండి కొబ్బరికాయ కుడుతున్నాను. నా కొబ్బరికాయ అయితే నిజంగా ఫ్రెండ్స్ 2 అచ్చులు ఇట్లా ఓపెన్ చేసినట్లు ఎంత బాగా చక్కగా పగిలిందంటే అంత చక్కగా పగిలింది. బట్ మా హస్బెండ్ నువ్వు కొబ్బరికాయ కూడా కొట్టలేవా, అన్నిసార్లు కొడుతున్నావు అని అయితే అంటున్నారు. కానీ గట్టిగా ఉంది పాతకాయ, అందుకని చెప్పేసి. ఎట్లాగైనా జెంట్స్కి లేడీస్కి కొంచెం తేడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అమ్మాయిలు లావుగా ఉన్న, అబ్బాయిలు సన్నగా ఉన్న అబ్బాయిల దగ్గర బలం అమ్మాయిల దగ్గర ఉండదన్నమాట. వాళ్ళు ఎంత లావుగా ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ అమ్మాయిల దగ్గర బలం ఉండదు. అబ్బాయిల దగ్గరే సన్నగా ఉన్న అబ్బాయిల దగ్గర ఎక్కువ బలం ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఆయన ఊరికి అలా అంటే పగిలింది. నేనైతే ఎన్నిసార్లు కొట్టినా పగలలేదు. బట్ అందుకని చెప్పేసి ఎన్నిసార్లు కుడుతున్నావు అని మా హస్బెండ్ అయితే అంటున్నారు. ఇంకో పక్క మా హస్బెండ్కి లేట్ అవుతుంది ఆఫీస్కి. ఇంకా ఒకసారి మాకు పూజ, ఇంకా ఈ డే లాస్ట్ డే అనమాట. 5 వీక్స్ అయితే కంప్లీటెడ్ అయ్యాయి. మేము అనుకున్నట్లు చేద్దామని అనుకున్నాము, చేసేసాము, కంప్లీట్ అయితే చేసేసాము. ఇంకా దేవుడు ఇచ్చిన ఇవ్వకపోయినా మేమైతే చేసాము. బట్ ఆయన ఇస్తాడని హోప్ అయితే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే హారతి అయితే ఇస్తున్నాను. ఇక్కడైతే నాగుల చవితి, నాగుల పంచమి అప్పుడు బాగా చేస్తారు.
ఇంకా మామూలు డేస్ అప్పుడు ఇంకా పెద్దగా ఏముండదు, చాలా పెద్ద పుట్ట అనమాట. పక్కనే మనకి దుర్గామాత టెంపుల్ ఉంటుంది, ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్, దుర్గామాత టెంపుల్ అయితే పక్కనే ఉంటాయి అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము దుర్గామాత టెంపుల్కి కూడా వెళ్తాము. ఇది దుర్గామాత టెంపుల్కి ఆపోజిట్లో ఉంది. ఇక్కడ నాగమయ్య స్వామి ప్రతిమలు ఇక్కడ కూడా పెట్టారనమాట. పెట్టారో జస్ట్ వ్యవసాయం తెలియదు, ఇక్కడ కూడా పెట్టారు. సరే ఇక్కడ కూడా నాగప్రతిమలకి పసుపు కుంకుమ గంధం అవన్నీ వేసి ఇక్కడ కూడా నైవేద్యం అయితే పెట్టేశాను. పెట్టేసి ఇంకా ఆడే లాస్ట్ డే అమ్మవారికి కూడా కొబ్బరికాయ కొడదామని చెప్పేసి తీసుకెళ్ళాను. కానీ బట్ ఏంటంటే ఆ రోజు దుర్గామాత టెంపుల్ ఓపెన్లో లేదు, క్లోజ్లో ఉంది. బట్ సరే ఏం చేస్తాంలే, బ్యాడ్ లక్కి సార్ అమ్మవారికి కొట్టొచ్చు అని చెప్పేసి ఇంకైతే ఇక్కడ పూజ చేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. అరౌండ్ మేము వచ్చి అంటే చిన్నగా ధ్వని పోసి పూజ చేసుకొని అవన్నీ అంతా అయిపోయేసరికల్లా మాకు అరౌండ్ టైం వచ్చేసి 9:30 అట్లా అయింది. అప్పటికే మా హస్బెండ్కి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9:30 అయితే వెళ్తాడు ఆఫీస్కి. ఆ రోజు కొంచెం ఒక 1 అవర్ డిలే అయిందనమాట. మా హస్బెండ్ ఇంకా హడావుడిగా ఇంకా అస్సలు ఫుడ్ కూడా తినడానికి కూడా టైం లేదు. జస్ట్ ఒక 2 చపాతీస్ అట్లా తినేసి వెంటనే వెళ్ళిపోయాడనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నన్ను త్వరగా అని చెప్పేసి అంటున్నాడు. కానీ పూజ అనేది త్వరగా చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. అలాగే జాగుగా చేస్తున్నా కానీ అంటే వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. బట్ నేను జాబ్ చేశాను కాబట్టి నాకు కూడా తెలుసు, ఒకరి కింద మనం జాబ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలుసు. టైం టు టైం ఉండాలి, థంబ్ వేయాలి, టైం టు టైం లేకపోతే ఏదోలా చూస్తారు. ఇంకా ఉంటాయి, జాబ్ అన్న తర్వాత ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఇంకా ఇట్లా మనం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం అటు ఇటు టైం అవుతూ ఉంటుంది. బట్ ఇంకా చేసేదైతే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ కూడా మా పూజ అయితే కంప్లీటెడ్ అయ్యింది. బట్ మీలో ఎవరైనా మ్యారేజ్ కాని అమ్మాయిలైనా ఇంకా పెళ్ళిళ్ళకి లేట్ అవుతున్నా లేదా మీకు పెళ్ళయ్యి పిల్లలు త్వరగా అందకపోయినా కానీ ఇలా అయితే ఒకసారి చేసి చూడండి. బట్ ఒకవేళ మీకు ఏదైనా మంచిగా జరుగుతుందేమో చూడండి, అంటే చూస్తే తప్పేం లేదు కదా. బట్ అయితే మేమైతే ట్రై చేసాము, బట్ చూద్దాం. బట్ మాకు ఏదైనా జరిగితే ఐ హోప్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. మీకు ఇట్లా ఏదైనా దోషాలు ఏమైనా పోవాలంటే మీరు కూడా ఇలా చేయండి. ఇలా చేస్తే దోషాలు అయితే ఖచ్చితంగా పోతాయంట. ఇదైతే అందరూ నమ్ముతారు, బట్ అందరూ నమ్మినప్పుడు మనం కూడా నమ్మాలి కదా. దేవుడి కోసం చేసేది ప్రతి ఒక్కటి భక్తితో అయితే చేయాలి. ఏదో నామమాత్రంగా చేసామా వచ్చామా అన్నది కాకుండా భక్తితో చేస్తే ఆ దేవుడు ఏ కోరికైనా నెరవేరుస్తాడు. కాకపోతే త్వరగా కాకపోయినా ఇంకొంచెం టైం తీసుకొనైనా నెరవేరుస్తాడని నా నమ్మకం. చూడాలి, ఆయన మీద అంత భారం అయితే వేసాము, చూద్దాం. అంటే దేవుడి మీద భారం మొత్తం ఆయన మీద భారం వేయకుండా మన వంతు ప్రయత్నం మనం చేయాలి, దేవుణ్ణి కూడా నమ్మాలి. ఇట్లా చేస్తే మనం ఏదైనా మనకి కొంచెమైనా హోప్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మధు మాధవి తెలుగు ఛానల్. ఓకే బాయ్.